తినడానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు. కనీసం ఆలనా పాలన చూసే తల్లిదండ్రులు కూడా లేరు. తనయుడి పిల్లలతో ఆడుకోవాల్సిన చిరుప్రాయంలోనే ఇద్దరు పిల్లలను సాకాల్సిన బరువు భుజానికెత్తుకుంది. అమ్మ నాన్న అన్నీ తానే చిన్నారి తమ్ముడు చెల్లిని కూలి పనులకెళ్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. కష్టాన్ని పంటి బిగువన భరిస్తున్న చేయని పాపానికి తన తమ్ముడికొచ్చిన రోగంతో తల్లడిల్లిపోతోంది. చుట్టూ చెట్ల మధ్య ఎప్పుడు కూలుతుందో తెలియని గుడిసెలాంటి ఇల్లు, కట్టెల పొయ్యి, ఒకటి అర వంట పాత్రలు. చూస్తేనే ఆ ఇంట దారిద్ర్యం ఎలా తాండవిస్తుందో అర్థమవుతుంది మనకి. కళ్ళల్లో నీళ్లు, ముఖంలో దైన్యం నింపుకొని ఏ ఆసరా లేకున్నా ఆ గుడిసెనే అంటిపెట్టుకుని కాలం వెల్లదీస్తున్నారు ముగ్గురు చిన్నారులు. అమ్మా నాన్న లేరు, బంధువులు పట్టించుకోరు. నా అన్న వాళ్ళు ఎవరూ లేని ఆ చిన్నారులకు అక్కే అన్నీ తానైంది. తన రెక్కల కష్టంతో తోబొట్టువుల కడుపు నింపుతోంది. కర్నూలు సమీపంలోని పెద్దపాడు ఎస్సీ కాలనీకి చెందిన దంపతులకు ముగ్గురు సంతానం. 2 ఏళ్ల క్రితం తల్లి ఎయిడ్స్ తో మృతి చెందగా పిల్లల్ని వదిలేసి తండ్రి ఎటో వెళ్లిపోయాడు. అప్పటి నుంచి పెద్ద కుమార్తె బాధ్యతలు భుజానికెత్తుకొంది. చదువుకు స్వస్తి చెప్పి కూలీకెళ్తూ చెల్లి తమ్ముడిని కంటికి రెప్పలా సాగుతోంది. చెల్లిని చదివిస్తోంది కూడా. ఆడుకోవలసిన వయసులోనే కుటుంబ భారాన్ని మోస్తూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్న ఆ చిట్టి తల్లికి అనుకోని కష్టం ఎదురైంది. తమ అమ్మానాన్నలను మింగేసిన మాయదారి రోగమే చిన్నారి తమ్ముడికి సోకింది. మందులకు ఆస్పత్రుల చుట్టూ తిరిగేందుకు సొమ్ముల్లేవు. వచ్చిన సొమ్ముతో కడుపు నిండటమే కష్టమవుతోందని కన్నీటి పర్యంతమవుతోంది. ఎవరు లేరు సార్, మా అమ్మలు చనిపోయినారు అందరూ. నేను పనిచేస్తే మా చెల్లెల్ని మా తమ్ముని సాకునాలా. మా అమ్మలు మాకు గుర్తుకొస్తే ఎందుకు లేరు అబ్బా అందరికి ఉన్నారు అనిపిస్తుంది, కానీ మాకు లేరు. మా తమ్ముడు రాత్రి లేదు అమ్మ అంటే కూడా దిక్కుదు కానీ పలకరండి. మేము ఒక్కరమే ఇంట్లో నేను ఒక అంత తెచ్చి పెట్టాలా, మా పిల్లలు ఇద్దరం సాక్కున్నారా. ఉండేందుకు కనీసం ఇల్లు కూడా లేదని, బంధువుల స్థలంలో వేసుకున్న గుడిసె ఖాళీ చేయాల్సిందిగా ఒత్తిడి తెస్తున్నారని ఎక్కి ఎక్కి ఏడుస్తోంది. తన దారి తాను చూసుకుంటే తోబొట్టువులు అనాథలుగా మారుతారని పెళ్లి కూడా వద్దనుకుంది. మాకు ఇల్లు లేదు, స్థలం లేదు, ఏం లేదు. చేసుకుంటే తినాలి, లేకుంటే పని పోతే తింటాం, లేకుంటే ఉపవాసం ఉంటాం. మా తమ్మునికి ఎయిడ్స్ వచ్చింది, మా అమ్మకు వచ్చినందుకు మా తమ్మునికి వచ్చింది. మా అమ్మ చనిపోయింది, అందుకోసమే. మా నాన్నగా మా అమ్మకి చనిపోయినాక మా నాన్న పారిపోయినాడు ఎక్కడో మమ్మల్ని సాగబడుతుందని. ఇంకా ఉండేది తెలుదు, చనిపోయినది తెలుదు అని కూడా మెత్తగా ఉండే. ఈ పిల్లల్ని అయితే తీసుకాము, ఒకదాని అయితేనే చేసుకుంటాము అని అన్నారు. ఈ పిల్లల్ని అడిగి చాలా అని వద్దని క్యాన్సిల్ చేసేసినారు. మేము ఇంటికాడ ఒకరిమే ఉంటాము, మా యొక్క ఒక్కతే సాకాల. ఇంటికాడ మాకు రాత్రుల పూట భయం అవుతుంది. మా అమ్మ మా నాన్న గుర్తొస్తారు, చాలా బాధగా ఉంటుంది. మా యొక్క కూలి పని పోయి మమ్మల్ని సాకుతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా నిలబడి జీవనం సాగిస్తున్నా తమ్ముడి ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుండటంతో ఆ చిన్నారికి ఏమీ పాలుపోవడం లేదు. ఆ చిన్నారుల బాగోగులను ప్రభుత్వం పట్టించుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఆ బాబాకి పెళ్లి సంబంధం వచ్చింటే కూడా వాళ్ళని చూసుకుంటేనే, లేకుంటే వాళ్ళని ఇడిచిపెడితే చేసుకుంటాము అన్నారు. ఇంకా ఆ పాప పిల్లల్ని ఇడిచిపెట్టలేక వద్దు అనింది, పెళ్లి కూడా వద్దనింది. ఎట్టలే కష్టం చేసుకున్నాలా, పాపము పొద్దు కొట్టుకున్నాలా అంతే. పానం బాగాలేనప్పుడు ఇంటికాడ ఉంటుంది, ఎవరినన్నా అడిగితే ఎన్ని పెడతారు, తెచ్చుకొని తింటుంది, ఇంకా అంతే. ఇంకా ఇది ఇల్లు కూడా వాళ్ళది కాదు, వాళ్ళ మేనమామది. ఆమె వచ్చినప్పుడు కూడా మాకు ఇల్లు ఖాళీ చేయండి, మళ్ళీ మీ రోగం మాకు వస్తుందని ఆమె అనిపోతుంటుంది పాపము. ఏదన్నా కొంచెం ఇల్లు చూపెడితే చాలా పిల్లలకి. వాళ్ళకి ఏం లేదు, ఉండడానికి ఇల్లు లేదు అసలు. ఆ బాబా పెద్ద బాబా అది మట్టి పని చేసి బతికేయాలి వాళ్ళని. వాళ్ళకి వెనక ముందర ఎవరు లేరు. గవర్నమెంట్ ఎలా వాళ్ళకి సాయం చేసి ఏదైనా ఉండడానికి కానీ వాళ్ళ చదువు పరంగా ఏదైనా కానీ సాయం చేయాలని కోరుకుంటున్నాను. ఆ బాబాకి ముందు వెనక ఎవరు లేరు, తల్లిదండ్రులు కూడా చనిపోయినారు. ఆ బాబా 2 పిల్లల్ని సాగాలంటే కూడా చాలా కష్టమవుతుంది.
ఆ పాప చేసుకుంటే తినాలా లేకుంటే లేదు. పని కూడా ఓ రోజు ఉంటుంది, ఓ రోజు ఉండదు. దొరకనప్పుడు కూడా వెనక్కి పోవాల్సింది వస్తుంది. ఆ పాపకి దిక్కుదేమైనా ఇల్లు లేదు, ఇడుపు లేదు, ఏం లేదు. ఆ పాపని ఏమన్నా ప్రభుత్వం ఆదుకుంటే చాలా మంచిదని కోరుకుంటున్నాను నేను. చేయని పాపానికి శిక్ష అనుభవిస్తున్న ఆ చిన్నారులు దాతల ఆర్థిక సాయం కోసం దీనంగా ఎదురు చూస్తున్నారు.